అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అమెరికాలో ఉన్నత చదువులు చదివి స్థిరపడాలన్న వారి కల కారు ప్రమాదం రూపంలో కాలి బూడిదైంది. ఫ్లోరిడాలో జరిగిన ఘోర ప్రమాదం ముగ్గురు తెలంగాణ యువకుల్ని బలి తీసుకుంది. ఉన్నత చదువుల కోసం వెళ్ళి పార్ట్ టైం పనికి వెళ్తుండగా జరిగిన ఈ విషాదం ఇప్పుడు ఎన్ఆర్ఐ కమ్యూనిటీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మృతుల్లో నిజామాబాద్కి చెందిన యువకుడు ఉండగా అసలు ఆ కారులో ఏం జరిగింది, కళ్ళ ముందు కాలిపోయిన ఆ మిగిలిన ఇద్దరు తెలుగు యువకులు ఎవరు అనే దానిపై ఫ్లోరిడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆగస్టు 25 ఉదయం ఫ్లోరిడాలోని బ్రెవార్డ్ కౌంటీ పామ్ బే సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంటర్స్టేట్ 95 హైవేపై ప్రయాణిస్తున్న హ్యుండాయ్ ఎలాంట్రా కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుని ఢీకొట్టి మంటల్లో చిక్కుకుంది. ఫ్రంట్ సీట్లో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే సజీవ దహనం కాగా, వెనుక సీట్లో ఉన్న నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన 26 ఏళ్ల ఎన్ రాహుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అయితే ప్రమాదం జరిగిన కారులో 4వ వ్యక్తి కూడా ఉన్నాడని, ప్రాణాలతో బయటపడిన అతడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడనే సంచలన విషయం కూడా తాజా రిపోర్టుల్లో వెలుగు చూస్తోంది. మృతుల్లో ఒకరైన రాహుల్ నవీపేటలో ఏఎస్ఐగా పనిచేస్తున్న హరిబాబు నాగమణి దంపతుల ఏకైక కుమారుడు. ఎంఎస్ పూర్తి చేసి యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో రాహుల్ పిహెచ్డి చేస్తూనే మరోవైపు పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఇక ఫ్రంట్ సీట్లో ప్రాణాలు కోల్పోయిన మిగిలిన ఇద్దరిని రాహుల్ రూమ్మేట్స్ అయిన సుబ్రహ్మణ్యం చతుర్వేదుల, జి అనిల్గా గుర్తించారు. వీరిలో ఒకరు నల్గొండకు చెందినవారు కాగా, మరొకరు తెలుగు రాష్ట్రానికి చెందిన యువకుడు. వీరి కుటుంబాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులు ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఈ ఘటనలో అందరినీ కలిచివేస్తున్న అత్యంత విషాదకరమైన అంశం రాహుల్ ఆఖరి ఫోన్ కాల్. ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందే రాహుల్ తన తల్లి నాగమణితో ఫోన్లో మాట్లాడాడు. అమ్మ, జాబ్కి వెళ్ళడానికి ఫ్రెండ్స్ వచ్చారు, వెళ్తున్నాను అని ఫోన్ పెట్టేసిన కాసేపటికే ఈ ఘోర ప్రమాదం జరిగిపోయింది. ఆ తల్లితో రాహుల్ మాట్లాడిన చివరి మాటలు అవే కావడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ప్రస్తుతం ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటుతున్నాయి. తమ బిడ్డల మృతదేహాలని వీలైనంత త్వరగా ఇండియాకి రప్పించేలా ప్రభుత్వాలు చొరవ చూపాలని వారు వేడుకుంటున్నారు. అమెరికాలో తానా ప్రతినిధులు స్థానిక అధికారులతో కలిసి ఈ ప్రాసెస్లో సహాయం చేస్తున్నారు. ఒకవైపు అమెరికా డ్రీమ్, మరోవైపు బ్రతకడం కోసం చేసే పోరాటం. ఈ క్రమంలో జరిగిన ఒక్క ప్రమాదం 3 కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదానికి గల అసలు కారణాలపై ఫ్లోరిడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.